నాయనా, ఈ దినము నాకు దుఃఖం కలిగింది. నీ యొక్క కూతురు దుఃఖిస్తావు. నీ కూతురు అల్లినటువంటి మాలనే నేను గ్రహిస్తానే కాని నీవు అల్లినటువంటి దాన్ని నేను గ్రహించను. కావున నీవు రేపటి నుంచి నీవు మాల అల్లరాదు, గోదాదేవి అల్లవలసింది అని శాసించు. తర్వాత అర్చకుని యొక్క కళ యందు కూడా కనిపించినంట భగవంతుడు. అక్కడ కూడా నీవు ఏమైనా ఆ మాల యందు వెంట్రుక అశుద్ధత్వము కనిపించింది అని నీవు భావించరాదు. దానివల్ల నీకు చేటు కలుగుతుంది. గోదాదేవి మొదట దాల్చిన తర్వాతనే నాకు ధరింపజేయాలా అని భగవంతుడు చెప్పి అంతర్ధానమైంది. అంటే అప్పటి నుంచి ఆ గోదాదేవికి ఆ పరమాత్మకు మధుర భక్తి అనేది ఉండింది. కడాకు ఆమె వివాహం చేసుకోలేదు. ఆ శ్రీరంగనాథుడే నాకు భర్త అని ఆమె భావించా. ఒకానొక దినము ఆ శ్రీరంగనాథుడే ప్రత్యక్షమయ్యి ఆ గోదాదేవిని వివాహం చేసుకున్నట్ల కథ ఉంటాం. ఇదింత మధుర భక్తియే కానీ ఇంకా వేరే కాదు. ఈ మధుర భక్తి చాలా ముఖ్యమైనటువంటిది అని మనకు తెలుస్తా ఉంది. అంటే శాస్త్రాల్లో అంతా ఈ మధుర భక్తిని గురించి భాగవతాది పురాణాల్లో అంతా ఉంటా ఉంది. ఇంకా అంతేకాదు, ఈ మధుర భక్తికి సంబంధించినటువంటి సన్నివేశాలు తర్వాత కూడా ఎన్నో కథలు వచ్చినాయి. మీరాబాయి ఎవరు? మీరాబాయి కూడా అంతేనండి. తనకు భర్త ఉన్నప్పటికి కూడా శ్రీకృష్ణుడే నా భర్త అని ఆమె చాటు. ఆ పరమాత్మను భర్తగా స్వీకరించినారు అంటే వ్యావహారికమైన దాంపత్య దృష్టి వారి యందు ఉండింది అని మనం తెలుసుకుంటే అది పెద్ద పొరపాటు అయిపోతుంది. అదంతా భక్తి అని మనం తెలుసుకోవాల్సింది. ఇంకొకటి వాత్సల్య భక్తి అని. యశోదాదేవి బాలకృష్ణుని ఆడిస్తూ ఉంది. చతుర్దశ భువనాలకు అధిపతి అయినటువంటి ఆ బాలకృష్ణుని ఆమె వాత్సల్య భావం అంటే తన శిశువును ఎట్లా లాలించి ప్రేమించి పోషిస్తుందో ఆ రీతిగా ప్రేమించి పోషిస్తూ ఉండండి. అంటే ఆ యశోదాదేవి వెనకటి జన్మల్లో ఎంత పుణ్యం ఆర్జించిందో ఏమో. ఆ సాక్షాత్ ఆ పరమాత్మనే శిశువుగా పొందాలంటే ఏమి ఊరికేనా? కావున ఆమె యందు వాత్సల్య భక్తి అనేది ఎక్కువగా ఉండింది. ఇంకా తన యొక్క తనయుడు సాక్షాత్ శ్రీ మహావిష్ణువు అనేది ఆమె బాగుగా గుర్తిస్తుంది. మన్ను తిన్నావా అనే ఆ ఘట్టము మీరు చదివే ఉంటారు. లేదమ్మా నేను మన్ను తినలేదు అన్నప్పుడు ఏది నోరు తెరించి చూపించు అని అన్నప్పుడు ఆ భగవంతుడు నోరు తెరిస్తే అనంత కోటి బ్రహ్మాండాలన్నిటినీ ఆ యశోదాదేవి చూస్తున్నారు. అప్పుడు ఆమెకు నికరమైపోయి నా యొక్క కుమారుడు అనంత కోటి బ్రహ్మాండ నాయకుడు. అది వాత్సల్య భక్తి. కౌసల్య గర్భవతిగా ఉంది. ఆమె ఎక్కువ ప్రసవ వేదనతో ఉంటాం. గాఢ నిద్రయందు ఉంటా ఉంది కౌసల్య. తర్వాత కొంతసేపటికి కళ ఏర్పడింది. కళయందు శ్రీమన్నారాయణుడు కనిపించినాడు కౌసల్యాదేవి. ఏమంటున్నాడు? తల్లి, ప్రసవ వేదన నీకు ఎక్కువగా ఉంది, నీవు సహించలేవు. ఈ ప్రపంచాన్నంతా మోసినటువంటి వాడిని నేను, నన్ను నీవు మోసినావు కదా, నాకంటే నీవు గొప్ప. నన్ను మోయాలంటే ఊరికేనా? జగత్తునంతా మోసినటువంటి వాడు నేను, అటువంటి నన్ను మోసి పాపం ఎంత దుఃఖపడతా ఉండవు. ప్రసవించే వరకు కూడా దుఃఖము, ప్రసవించిన తర్వాత కూడా నన్ను పాలించల్లా పోషించల్లా అంటే అది కష్టమే. చిన్న పిల్లవాళ్ళని పెద్దవాళ్ళుగా చేయాలా అంటే ఎంత కష్టము అనేది తల్లిదండ్రులకు తెలిసినటువంటిదే. ఇంకా 8 ఏండ్లు కానీ 10 ఏండ్లు కానీ అట్లే వారిని పోషిస్తూ ఉండాలా, అది కూడా నీకు కష్టమే. కావున నేను 10 సంవత్సరాల పిల్లవాడుగా నీకు కనబడతాను, నీ గర్భము నుంచి కూడా నేను రాను, కానీ నీ ఎదుట నేను కుమారుడుగా కనబడతాను. నీకు ఏ వేదన ఏ దుఃఖం ఉండదు, ప్రసవ వేదన రాదు,
తర్వాత బాల్యావస్థలో ఉన్నప్పుడు నన్ను పోషించే దుఃఖం కూడా నీకు ఉండదు. కావున నీవు నన్ను కోరుకో. 10 ఏండ్ల పిల్లవాడుగా నీవు నాకు ప్రత్యక్షం కాని నీవు కోరినట్లయితే నేను అట్లే అవుతాను అంటే అప్పుడు కౌసల్యాదేవి అంటుందంట, ఓ స్వామి, ఆ పని మాత్రం చేయవు. నాకు ప్రసవ వేదన ఒక వేదనగా లేదు. నీ కృప వల్ల నాకు ఆనందంగానే ఉంది. అయితే బాల్యావస్థను, శైశవావస్థను నేను చూడాలని ఉన్నాను. నీ యొక్క శైశవావస్థలోన నీవు ఎట్లా తప్పుటడుగులు వేస్తావు, ఎట్లా ఆనందంగా కేకలు వేస్తావు, అదంతా నేను చూడాల. నీవు కిందకు పడేది, లేచేది, అనేక చేష్టలు చేసేది, ఇదంతా నేను చూడాల కదా. కావున నేను ఇదంతా చూడాలా. నీవు మామూలు ఏ రీతిగా నీవు ఈ ప్రపంచమునందు నిర్ణయించినావో ప్రసవించేది, పోషించేది ఆ రీతిగానే ఉండాలే. కానీ నీవు మాత్రము దయచేసి 10 ఏండ్ల పిల్లవాడుగా నాకు కనబడొద్దు. ఇది వాత్సల్య భక్తి అంటారు. అంటే తల్లిదండ్రులకి తమ పిల్లల యందు ఉండే ప్రేమ ఉంది కదా, ఆ ప్రేమ, అది వాత్సల్య భక్తి అనే మాటకు అర్థం. అంతేకాదు, సూర్దాస్ అనే ఒక మహాకవి ఉత్తర దేశంలో, ఆయన సూర్ సాగర్ అనే ఒక దివ్య గ్రంథం రాశారు. అదే మహాభాగవతం. మహాభాగవతానికి సూర్ సాగర్ అంటారు ఆ ప్రాంతంలో. ఆ సూర్ సాగర్కి, ఆ సూర్దాస్కి కన్నులు లేవు, పుట్టుగ్రూటి. అయితే అంత మహాకావ్యాన్ని ఎట్ట రాశాడో తెలియదు. ఒక్కరోజుకో దేవుణ్ణి, స్వామి నాకు కన్నులు అని అడగలేదండి. అయితే అతడు ఉపాసించింది ఎవరిని అంటే బాలకృష్ణుడు. చిన్ని కృష్ణుణ్ణి ఉపాసించినాడు ఆయన. ద్వారకాధిపతి అయిన తర్వాత ఆ శ్రీకృష్ణుని స్వరూపాన్ని ఆయన జపించలేదు, పూజించలేదు. కానీ బాలకృష్ణుణ్ణి ఎప్పటికీ అతడు స్మరిస్తూ ఉన్నందువల్ల బాలకృష్ణుడు పదే పదే వచ్చి ఆ సూర్దాసు తొడల పైన కూర్చునేవాడు. ఇంకా అప్పుడప్పుడు వచ్చేది, తాత తాత అని మాట్లాడించేది. ఇట్లంతా చేస్తా ఉండేది. ఇంకా అతని దగ్గరే, ఆ సూర్దాస్ దగ్గరే ఉండేది, ఆడుకునేది, పాటలు పాడేది, ఆటలు ఆడేది, నృత్యం చేసేది, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట. అప్పుడు అతనికి ఎంతో ఆనందము. ఒకానొక దినము కృష్ణుడు తాను తప్పించుకొని పరిగెత్తినాడు, దొరకలేదు సూర్దాస్. అప్పుడు సూర్దాస్ అంటాడంట, ఓ బాలకృష్ణ, నా చేతి నుండి నీవు తప్పించుకొని పారిపోతివా? ఇదివా నా హృదయం నుండి తప్పించుకో, మరి చూస్తాము అన్న తక్షణ పరిగెత్తుకొని వచ్చినాడు ఆ బాలకృష్ణ. ఆ సూర్దాసు బ్రతికినన్నాళ్ళు అతని ఇంటి దగ్గరే ఆ బాలకృష్ణుడు ఉండి ఆ సూర్దాస్తో ఆడుకుంటూ ఉన్నట్ల ఆ సూర్దాసు తన సూర్ సాగర్లోనే రాసినాడు. అదింత వాత్సల్య భక్తి అని అంటారు. అది చాలా ముఖ్యమైన. ఇంకోటి ముగ్ధ భక్తి. ముగ్ధ భక్తి అంటే అమాయక భక్తి అంట. ఏమది అమాయక భక్తి అంటే, ఇంట్లోన శ్రీరామచంద్రుడు లేదు, అప్పుడు సీతమ్మ ఉంది. అప్పుడు సీతమ్మ చెప్పినాక ఆయన ఈ కుంకుమ అంటే రామచంద్రునికి చాలా, అందుకే దినము ధరిస్తాను అంటే ఆయనకి చాలా ఆనందమా అట్లయితే దీన్ని ధరిస్తే. అవును, నేను ఈ కుంకుమను ధరిస్తే రామచంద్రునికి బ్రహ్మానందం అవుతుంది. ఓ, ఈ గుర్తు నీవు ఎప్పుడు చెప్పలేదు సార్, నాకు రామచంద్రుడు కూడా చెప్పలేదు, నీవు అడగలేదప్ప, నేను చెప్పలేదు అనే ఇంకా లోపలికి వెళ్ళిపా వంటి. ఇంకా రామచంద్రుడు వచ్చేలోగా మనవాడు ఏం చేశాడు, కుంకుమ డబ్బా అక్కడ పెట్టిపోయింది సీతమ్మ. కొంచెం సీతమ్మ అంటించుకుంటే బ్రహ్మానందమైన రామచంద్రుడు. నేను ఈ డబ్బాలో ఉండేదంతా అంటించుకుంటాను, చూడు ఎట్లుంటుంది. ఆ రామచంద్రుడు వచ్చినప్పుడు బ్రహ్మానందం అయిపోతుంది. నా దేవునికి బ్రహ్మానందం అయిపోతే దానికంటే ఇంకేం కావాలి నాకు అని ఆ డబ్బాలో ఉండేదంతా తీసుకొని తలకి, మకానికి, శరీరానికి అంతా కుంకుమంతా పూస్తేనే పూర్తి డబ్బా పడేస్తే వచ్చేస్తాడు. ఇంకా బయట పోయి కట్ట పైన కూర్చొని ఏదో చూస్తా ఉండ రామచంద్రుడు.
రామచంద్రుడు దూరం నుంచి చూస్తా ఉన్నాడు, నవ్వుతూ వస్తా ఉన్నాడు రామచంద్రుడు చూస్తూ. ఈ ఆంజనేయుడు విష్ణుడు అడిగి తిరుమల పడి పడి నవ్వుతా ఉంటారు. నిజం చూడు, సీతం చెప్పినట్టు సీతం చెప్పిండే బ్రహ్మానందం అయితే. స్వామి ఏ తిరుమన్నా ఇట్లా అభింటారు స్వామి. అవును రా స్వామి, ఇన్నాళ్ళకి ఈ గుర్తు బట్టబయటేసా తల్లి తల్లి సీతమ్మ చెప్పకపోయింటే నాకు ఈ గుర్తు తెలుస్తా ఉన్నా. ఇన్ని ఏంలా నీకు చెప్పినా మళ్ళీ ఇది మా తల్లి సీతమ్మ చెప్పి అన్నట్లంతా ఇంకా నవ్వుతా ఉన్నాడు రామచంద్రుడు. అప్పుడు రామచంద్రుడు ఎట్లా గుడి కట్టారో నీకు కూడా గుడి కడతారు భక్తులు. నీకు కుంకుమ అంటే చాలా ప్రీతి కదా, కావున నీకు ప్రతి గ్రామమందరి ఆంజనేయ దేవాలయాల్లో నీకు కుంకుమ పూజ జరుగుగాక అని ఆ దినము ఆ భగవంతుడు అనుగ్రహించినందువల్ల ఈ దినం మనం చూస్తా ఉన్నాం. అంతరక దేవాలయాల్లో ఆంజనేయ దేవాలయాల్లో కుంకుమ పూజ రకరకాలైనటువంటి కుంకుమాలతో మనము ఆంజనేయుని ఆరాధిస్తాం కదా. దానికి కారణం ముఖ్యమైనది ఇదే. ఒకనొక మహారాష్ట్రంలో ఒక గ్రామము, ఆ గ్రామంలో సీతారామ దేవాలయం అంటే సీత, రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు వీరందరి విగ్రహాలు ఉండేదాన్ని. అక్కడ సమర్థ రామదాసు స్వామి వారు తన భక్తులతో దినము రామ భజన, దినము పొద్దున్నే అంత వంట గింట తయారు చేస్తుంది. దాని వంట మధ్యాహ్నము దినం పొడివార ఇట్లంతా ప్రసాద్ అంత దేవునికి ప్రసాదాన్ని నైవేద్యం చేసేది, ఆ ప్రసాదాన్ని తీసుకొని అందరికి ఇచ్చేది. ఇవన్నీ జరుగుతూ ఉండాలి అక్కడ. ఆ సందర్భమునందు కొందరు ఆ ఊరి భక్తులంతా సమర్థ రామదాసు స్వామితో కానీ మేమంతా దాటిపోదాము, మీ జతలోన మేమంతా పోవాలని ఉండాము, కావున మీరు రావాలి స్వామి అంటే, నాయన నేను కూడా వస్తాను, కానీ ఇక్కడ రామచంద్రునికి దినము నైవేద్యం చేసేవాళ్ళు, పూజ చేసేవాళ్ళు ఎవరు ఉండరు, నువ్వు చేస్తావేమప్ప అని ఒకన్నారు. లేస్తాను నీ వెనకొస్తాను, కాచిపోయాను నీ చేస్తావేమప్ప అని లేస్తాను నీ వెనకొస్తాను, అందరూ అట్లే సరే స్వామి నేను వస్తాను కాశీకి వెళ్తా ఉంటారు. కానీ అప్పుడుండి ఆ దేవుణ్ణి, ఆ రామచంద్రుని పూజలు అది తీసేవాళ్ళు కావాలి కదా, నేను చూసుకుంటాను అని ఒక్కరు రాదు. ఏమప్పా ఎవరుంటారు మీలోనా, ఎవరు ఇక్కడే ఉంటారు, రాముని చూసుకుంటా, దినము పూజ చేయాలా, మంగా చేయాలా, యుద్ధం చేయాలి, నువ్వు చూసుకోవాలా. ఎవరు ఉండాలంటే ఆ గుంపులోనూ ఒక 12 ఏళ్ళు పిల్లవాడుందంట. వాడు ముందుకు వచ్చాను, ఏం రా అజ్ఞాని, నీవేం రా ఇచ్చిపోతా ఉండవు అని. వాని పేరు అజ్ఞాని, వానికి మొదటి పేరు ఉందంట. అయితే అమాయకుడు కావున అజ్ఞాని అని అందరు పిలుస్తా ఉంటే అజ్ఞాని అనేది టీచర్ అదే. రా నీకేమయ్యాం రా అని వాళ్ళు పిలుస్తా ఉంటారు. అప్పుడు గురునాథుడు ఏమప్పా ఇంకా పిల్లోడికి ఇంకేం తెలుస్తుంది, ఇంకేంటి అవ్వలేదు వేస్తాను, ఒక 5 అర్జునాలు చూపించుకునేది ఇంట్రెస్ట్ అనేది నేనంతా చేస్తాను. ఇంకేమి స్టోర్ రూమ్ లోన అంత దానికంత నైవేద్యానికి ఏమి కావాలా, బియ్యము, బ్యాగులు అవి అన్ని తీసుకొచ్చి పెట్టుకుని చూడబ్బా, ప్రతి దినము నువ్వు మొదట పొద్దున్నే 4:30కి లేచుడాలి. లేచిన తర్వాత మీరు కట్టు నూకాల దేవాలయంలో, కట్టు నూకిన తర్వాత ఇంకా వంటకి ఎక్కియాల. ఒక దినము పెరగన్నము, ఒక దినము మరి వేరే పాయసం, ఇట్లా ఒక్కొక్క దినం ఒక్కొక్కటి తట్టుకోవాలి. ఇట్లా దానికంతా వేయాలా అని అంతా చూపించాలి. ఇట్లా నైవేద్యం పెట్టాలా ఆయన చేస్తుంది. అవి ఇంతే కదా అని నాకిన అంతా చెప్పిందంతా అయిపోయింది. ఇంకేం స్వామి వెళ్ళిపోదాము అని అందరు ఆ గ్రామస్తులంతా వెళ్ళిపోదాం సమర్థ రామదాసు స్వామిని తీసుకొని అంత భక్తులంతా కాశీ యాత్రకి బయలుదేరి మన అజ్ఞాని పొద్దున్నే లేచా, ఇంకా స్నానాధికమంతా చూసా, పాయసము తయారు చేసా. ఇప్పుడు నైవేద్యం పెట్టాలి కదా సీతారాములకి అంత పూజ గీజ అంత చేశారు. నైవేద్యం పెట్టాలా, ఓ సీతారాములారా ఇదిగా ఆరగించండి. నిజంగా వాళ్ళు వచ్చి ఆరగిస్తారు అని అనుకోలేదు. దానికి అంటా ఉన్నాను, ఒక గంట సేపు ఆయా రాలేదు, తీర్థలేదో రావాలి. ఏమో మరి నా ఎదుటి ఎందుకు తినాలా అని మీకు సంకోచము, నేను తల చేస్తే నవ్వుతుంటానులే బయట, మీరు తినేదాన్ని అని చెప్పే గర్భాలయానికి తల పేరు తీసుకొని బయట కూర్చొని ఒక అర్ధగంట అయినాక వాకి తీసి లోపలికి చూస్తుంటా చెప్తుంది గట్లేదు.
తినలేదు. ఓ సీతారామ లక్ష్మణులారా, తినకూడదు అని అతను పట్టారు కదా, మా గురువులు వాళ్ళంతా పెడుతుంటే బాగా తిని ఇప్పుడు తిన్నోడు వీడు అని నన్ను ఏర్పిస్తా ఉంటారా? మీరేం తింటారా లేకపోతే ఇక్కడ బావి ఉంచి బావిలో పడి చచ్చిపోతాను, నీకే అతిపుడతాను అనేది సీతారాముడు కూడా ఇంత ప్రత్యక్షం. అప్పుడు ఇప్పుడు మాట్లాడి నువ్వు ఊరికేంటావు నువ్వు అని తినడు. ఇంకా ఇక రాముడు వాళ్ళంతా వడ్డించినంత తింటా ఉండరు రాముడు సీతమ్మ వాళ్ళు. నాయన నీవు కూడా తినాలప్ప అని రామచంద్రుడు వాడికి కూడా చెప్తాను. వాడు కూడా తినే ఎంత బాగుంది, రుచిగా ఉంది తిప్పటి రామచంద్రుని చేస్తాను తింటే అని అంటా ఉన్నాడు. అట్లా 25 నాలుగు వరకు చేస్తే ఇరవై పొత్తున్నైతే మొప్పైనప్పుడే అంత కష్టంతము చేసి స్నానం అంతా చేసేది, ఒక గెలుస్తారగాను ఒక పాయసం ఇట్లా అంటే అది సేవ కదా. అట్లా ఒక 25 నాలుగు వరకు తెలుసుకున్నాను. 21 దినమునందు లేలేదు, పొద్దున 7 గంటలైనా లేలేదు, అట్లే పంతొమ్మిది. అప్పుడు రామచంద్రుడు తట్టి లేస్తా ఉన్నాడు. అజ్ఞాని లేరా 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 అని తడతాం. ఎవరే లేరు, నేను రాముడు నీకేమైంది నువ్వు పెడతా ఉంటుంది. ఈ దినం ఏమైంది కానీ దినమో నేను తీసి నిండా రోడ్ పెడుతున్నా. ఏం చేయాలా, దినమే పొద్దున్నే లేయాలా చేయాలా, ఇంత అంటే చాలా కష్టమో. మీరు సీతమ్మ చెప్తే వంట చేసలేదు, అది కానీ నేను చెప్పాలి. ఆడవాళ్ళే అందరి ఇంట్లో వంట చేసేది, మరి సీతమ్మ చెప్తే అయ్యలేదా? నేను కట్లు మొక్క రావాలా, ఏం చేయాలా? అదిగా ఆ ఆంజనేయుడు ఉన్నారు చెప్పిస్తే అది పోయి ఒక మోత పెట్టి కట్లే లేకపోతుంది. ఇంకా కసును కూడా కష్టమైందండి. దానికే లక్ష్మణునితో భరతునితో చెప్పిడిస్తే అయిపోయాయి. మీరు చెప్పేదానికి కూడా వాక్యం ఒకటి చెప్పిడిస్తే మీరు పెట్టి పోగిస్తారు. ఇవన్నీ నేను చేయలేము, ఎన్ని అయినప్పటికీ తినేవాళ్ళు నేను, కట్టుబడేవాళ్ళు నేను. ఇదేం న్యాయం కాదు. నువ్వులందరూ దేవుడు ఎత్తా ఉండరు, నిన్ను దినమే బదులు చేస్తాను ఏమి ఇట్లా అనేవి. అప్పుడు రాముడు నవ్వుతూ అప్పుడు ఆంజనేయం చెప్పినంత కథ తీసుకురాపరా, సీతమ్మకు వంటి శక్తి వచ్చినట్ట. ఇంకా భరతుడు శత్రుఘ్నుడు దాన్ని బట్టి జీవం వచ్చే పని కథలు ఇవన్నీ పెట్టేసంట. ఇప్పుడు చూడప్ప వీళ్ళంతా దావుకొచ్చినారు అని అనుకునే. అట్లే ఒక 10 రోజులు జరిగాయి. ఒక దినము సీతమ్మ పులుసు బాగా తయారు చేసింది. పులుసు అన్నము తయారు చేసి ఆ మహారాష్ట్రంలో వచ్చానండి. పులుసు అన్నము తయారు చేసి దేవుడు నివేదించాను. ఆ పులుసులో మంచి మంచి కాయగూరలు అవి వేసి బాగా గమగమనేటట్టు ఆమె తీసింది. మరి నైవేద్యం పెట్టాలి కదా, సీతం చేస్తే ఈర్తే నైవేద్యం పెట్టింది అగ్ని. అప్పుడు రామచంద్రుడు నీవు కూడా తినప్ప అని మరి ఆయన కూడా పెట్టేది. చాలా రుచిగా ఉంది ఇది, ఈ ఏది పులుసన్నము ఎంత బాగా చేసింది సీతమ్మ. ఓ రామచంద్ర, మా గురువు దీన్ని తినిడిస్తే ఆయనకి బ్రహ్మాండం అయిపోతుందని. మా గురువు ఎక్కడున్నాడు ఏం కదా, నీవు చూస్తే దేవుడు నీకే కనబడదు మా గురువు ఎక్కడున్నది. ఈ పులుసన్నం తీసుకుపోయి ఆయనకి ఎక్కడన్నా ఇచ్చిస్తాను ఆ రాముడికి చెప్తాను. లేకపోతే నీవు పోకపోయినప్పటికీ నీవు బంతులు పెడతాడు ఆంజనేయుడు, ఆయన చెప్తే అయిపోయాయి కదా. అప్పుడు ఆ రామచంద్రుడు ఆంజనేయుడు చెప్పినట్టు చూడప్ప ఈ పులుసన్నం తీసుకుపోయి కాశీలో ఉన్నాడు గురువు గా, ఇంకా గురువు దగ్గరికి పోవాలి కదా, దానికే మరి వీరు కూడా ఉంటాడు, వీరిని నీ భుజాల పైన ఎక్కించుకొని పులుసన్నం తీసుకొని పోవాలప్ప అని చెప్పినంట. అప్పుడు ఈ భక్తుల్ని మోసుకొని ఆంజనేయుడు ఇంకా ఆ పాత్రను తీసుకొని పులుసన్నం పాత్ర తీసుకొని కాశీ దగ్గరికి పోయినంట. ఆడ గంగా తీరంలోన గురునాథుడు సంధ్యవాంతి కూర్చొని ఉన్నాడు. దగ్గరలోనే ఆంజనేయుడు వాడిని పిలిచేసి వానికి పులుసు పాత్ర పోతాను. నేను చెట్టు చాతను ఉంటాను, నేనుండే నీ చెట్టే మళ్ళా నేను ఎంతో తపస్సు చేసిన వాళ్ళకి కూడా కనబడలేదు, అటువంటి నీ గురువు కనబడలేదు నేను. కావున నేను వచ్చినట్లు చెప్పొద్దు, నీ ఊరికి తీసుకుపోయి ఆ గురువుకి ఇచ్చిదే, నేను సమయం చెప్పలేదా అని. చెట్టు చాతను ఆంజనేయుడు ఉందంట. ఇంకా ఈయన పులుసు పాత్ర తీసుకొని
ఆ గురునాథుని ముందు పెట్టి నమస్కారం చేశా. ఏం రాజ్యాన్ని ఏం ఎట్లా తెలియవు అక్కడ ఆ దేవుడిని చూసుకునేవాడు కదా. ఆడంతా నేనెత్తి దేవుడు పెట్టి అక్కడ మంగారు చేసి దేవుడు ఏం ఇట్లున్నావు కదా నువ్వు, అది ఎట్టొస్తున్నాయా నువ్వు అంత తొందరగా అంటే మరిచిపోయి అదిగా ఆ శక్తి వెనక దాక్కున్నట్టు ఆయనకి అంత తెలుసు అంటే అక్కడ ఎవరు ఉన్నారు అనేసరికి అప్పుడు ఎవరు ఉండారు లేదు పోవద్దు అని చెప్పినాను. నాకు చెప్పినాడు అప్పుడు ఉండరు కానీ నీవు నీ గురువు చెప్పలేవు అని అంటా ఉన్నాడు. అందుకోసమే నేను నీకు చెప్పలేదు అని అజ్ఞాని అని. ఇది ఇది ఎవరప్ప అని అప్పుడు సమర్థ రామదాసు స్వామి ఆ చెట్టు దగ్గర కూర్చొని చూసినట్ట సాక్షాత్ ఆంజనేయ నమస్కారం చేసి ఏం కానీ నీకెంతో కష్టం వచ్చినట్టుంది కదా అని అంటే అప్పుడు ఆంజనేయుడు అంటానండి ఏం కష్టం లేప నాదంతా ఏమి కష్టమవుతా పని ఆ సీతమ్మ పాపము పొగలోన సతమతమైపోతా ఉంది ఎట్లా భక్తులు తెచ్చిపెట్టినావప్ప నువ్వు ఎన్ని ఏం మేము ఈ కలియుగానికి వచ్చిండదు త్రేతాయుగంలో ఉంటుంది మమ్మల్ని ఈ అజ్ఞాని అయిన భక్తుడు లేకపోతే నీ దిక్కుంటూ ఎంత పని చేసినారు అని అందంట. అప్పుడు యథార్థం అంతా తెలిసిపోయినంట. ఇంకా అక్కడిని తిరిగి చూస్తాం సీతమ్మ వాళ్ళంతా వచ్చిండారంట సరే ఇది అని అక్కడ భక్తులు అంతా అక్కడికి వచ్చిరంట. దేవస్థానం దగ్గరికి ఎవరు లేదంట, సామాన్యులకి కనపడదు. ఈ అజ్ఞాని యొక్క భక్తి ఎటువంటిది ముగ్ధ భక్తి అంటారు. ముగ్ధ అంటే అమాయకత్వం, అమాయకుడుగా ఉండేవాడు ఆ రీతిగా భక్తి మార్గంలో ఉన్నప్పటికీ అది మంచిదే. అంటే అమాయకత్వము అనేది చెడ్డదే అనుకోరాదు. కొందరు మొదటగా పూజలు చేస్తూ ఉంటారు. పరమాత్మకు అట్లా పూజలే కావాలని మొదటి పూజలు శాస్త్రీయంగా మంత్రము తంత్రము అవన్నీ ఎంతో డబ్బులు ఖర్చు పెట్టుకొని ఆడంబరంగా చేస్తూ ఉంటారు కదా, అది ఎంతో దేవునికి కావట్లేదు. ఆయనకి కావాల్సింది భక్తి ప్రియ కేశవ, భక్తి ప్రియుడు ఆ పరమాత్మ. ఇంకా అంతేకాదు ఇంకొకటి ఉంది హఠభక్తి అని, అతనితో సాధించే భక్తి. అటువంటి భక్తిని హఠభక్తి. ఆ హఠభక్తిని సాధించింది భీముడు. ఇంకా రాజసూయ యాగం ప్రారంభం కాలేదు. హస్తినాపురంలోనూ ఇట్లా ఎండాకాలం అంట ఇట్లా బయట అంతా కూర్చోండారు ఆసనాల పైన. ఎవరెవరు ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు అందరూ కూర్చొని ఉన్నారు. శ్రీకృష్ణ పరమాత్మ ఒక ఉన్నతమైన ఆశ్రమంలో కూర్చొని ఉన్నారు. రాజసూయ యాగం ఇంకా 15 దినాలకి జరగబోతా ఉంది. ఆ సందర్భంలో ధర్మరాజు వేడుకుంటారు కృష్ణ పరమాత్మ, ఓ కృష్ణ పరమాత్మ నీవు మా రాజసూయ యాగానికి యాజమాన్యం వహించలా అంటే కృష్ణ పరమాత్మ ఏమంటాడు, నాయన నాకెన్నో రాజకీయ కార్యాలు ఉన్నాయి, నేను రాలేనప్ప. తర్వాత నకుల సహదేవులు అడుక్కుంటారు, కానీ మీరు ఎట్లన్నా చేసి రాజసూయ యాగానికి హాజరు అయ్యే తీరలా, సాధ్యం కాదంటే కాదు అన్నాడు కృష్ణ పరమాత్మ. తర్వాత అర్జునుడు వేడుకొనింట, వేదయ్యా సాధ్యం కాదు నాకు చాలా పనులు అని. ఇట్లయితే మాట్లాడలేదు ఈ కృష్ణుడు అని. ఇంకా భీముడు ఉండే కదా, భీముడు కొంత గద ఉండింది. ఆ గదాయుధం తీసుకొని విద్యునంట పై ఆకాశం పైన పోయింది. ఆ గద పోయింది. ఇంకా అక్కడి నుంచి ఇట్లా కిందికి వస్తా ఉంది. దానికి సరిగ్గా తన తల ఇక్కడ పెట్టేసాను. తన తల కొట్టినవాడిని అద్దె చనిపోయాడు సార్. కృష్ణ కృష్ణ ఇదే చూడు, ఆ గదాయుధం చూస్తా ఉన్న నా తలను తీసేస్తుంది. నీవు రాకపోతే అయిపోయా, నేను ఇస్తే చనిపోయిస్తాను. నీ భక్తుడు ఈ గతి అయిపోయినాడు అనేది నీకు చెట్టు పేరు. నీవు దానికి రాజసూయ యాగానికి పోనందువల్ల ఇదిగా ఈ రీతిగా భీముడు చనిపోయాక ఇంకా నీకే పూజలు చేస్తారు, అయిపోయా నా కథ, నేను ఇంకా చనిపోతూ ఉన్నాను అని అంటా ఉంటే కృష్ణ పరమాత్మ అంత దూరంలో కూర్చున్నాడు. పరిగెత్తు వచ్చినట్టు, రావయ్యా రావయ్య ఇంతకు రావయ్యా, చచ్చిపోతావు వస్తావు చూడు ఆ గదాయుధము అని అంటే లేదంటే లేదంటావు. ఇంకా వారి యొక్క చేతులు పట్టుకొని ఆ కృష్ణ పరమాత్మ లాక్కొని ముందుకు వచ్చినాయంట. ఆ గదాయుధం కిందకి పడినాయంట. వస్తాను పదప రాజసూయ యాగానికి వస్తాను పద. ఇట్లంతా ప్రాణం పోగొట్టుకొని నాకు చెప్తారా మీరంతా భక్తులు, ఇట్లంతా అటం పట్టరాదు అని అన్నాడు. అప్పటి నుంచి ఆ భీముడు ఆ కాలంలో ఇట్లా అటం పట్టిండ కదా. తర్వాత వచ్చినటువంటి భక్తులంతా ఈ అట విద్య
హఠయోగం అని మీరు వింటారు. యోగులప్పుడు ఈ హఠము అనేది ప్రత్యేకం. పట్టుదల అని, పట్టుదలతో సాధించాల. ఆ తర్వాత ఇప్పుడు ఇన్ని రకాల భక్తి ప్రకారాలు మీరు వింటే పరమాత్మ పైన ప్రేమ ప్రీతి ఇన్ని పెట్టుకొని ఉంటే అది భక్తి అనే కదా మీరు అనేది. ఇప్పుడు ఎట్టుంది అంటే ఈ ప్రపంచంలోన మనకి ఏమైనా పనులు జరగాలంటే మనం అక్కడక్కడ ఆయా అధికారుల దగ్గరికి పోతాము. చూడయా ఈ పని చేసిస్తాను, 1000 రూపాయలు ఇవ్వాలి లంచ్ మనకి, ఈ నింపిస్తే ఈ పని జరుగుతుంది, లేకపోతే లేదంటా ఉన్నారు. అట్లే దేవుడు కూడా నాకు మీరు మొత్తేనే మీకు వరం ఇచ్చేది, మీరు టెంకాయ కొట్టకపోతే తీర్చలేదు, నన్ను ప్రేమతో చూస్తేనే నీకు మోత్తము. అట్లా నేను ఒకటే ఇక్కడ ఈ రీతిగంతా ఈ అక్రమంగా వ్యవహరించే వాళ్ళు ఉంటారు కదా, డబ్బు తీసుకొని పని చేసేవాళ్ళు, డబ్బు తీసుకొని పని చేసే వాళ్ళు ఉంటారు కదా, అటువంటి వాళ్ళతో సమానమైతే కదా దేవుడు అని ఇద్దనే వాళ్ళు ఉంటారు. ఆ దేవుణ్ణి ఎవరెవరు ప్రేమతో కొలుస్తూ ఉంటారో వాళ్ళకేనంట ఆయన వరం. మిగతా వాళ్ళకంటే దేవుడు ఇంకేమో పరమాత్మకు కొందరు చెడ్డలు ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు. ఒక తండ్రికి మంచి కొడుకులు ఉంటారు, చెడ్డ కొడుకులు ఉంటారు. అన్న చెడ్డ కొడుకులు చేస్తారు. ఆ రీతి ఉండాలి మా దేవుడు అంటే. ఏమి చింత అంటే దానికి భగవంతుడు జవాబు ఇస్తాడు. దయాద్వా వైరాద్వా, నన్ను ప్రేమతో భజించుట వల్ల అయినా మీకు మోక్షం ఇస్తాను. నా పైన వైరం కట్టుకున్నప్పుడు మీకు మోక్షం ఇస్తాను. పోండి, ఇంకేం కావాలప్పుడు. నన్ను ప్రేమతో చూడాలనేది ఏం లేదు. మీరు నన్ను వైరం కట్టుకొని మరి దేవుడు లేదు దేవుడు లేదు దేవుడు లేదంటే నాకు వానికి మోక్షం ఇస్తాను. ఎందుకంటే దేవుడు లేదని ఎన్నిసార్లు అంటాడో అన్ని సార్లు తాను దేవుడు దేవుడు అని చెప్తాను ఉద్ధరించడం వల్ల వాని ఫలం ఉందే లేదు. నాస్తికులను కూడా మార్చేస్తారు పరమాత్మ. కావున ఇంకా దుర్మార్గులైనటువంటి వారు హిరణ్యకశిపుడు ఆ శ్రీమన్నారాయణుడు ఎక్కడున్నాడో వాడిని నరుకుతాను ఆశ్రయిస్తాను. బయట ఎక్కడో ఉన్నాడు అని బయట పోతా ఉన్నాడు, తన లోపల చూసుకోలేదు. ఆ హిరణ్యకశిపుని యొక్క హృదయంలోనే దాగి తనలో చూసుకోలేదు దేవుడు. ఆ నారాయణుడు బయట ఉన్నాడు లోకాంతరాలు తిరిగా చెప్పగలిగిస్తారు బయట. ఎప్పటికీ ప్రియరు ఎక్కడ పోయా అని గద్దిస్తా ఉండే కదా ఎప్పటికి. తన యొక్క పుత్రుని కూడా ప్రియరి ఎక్కడయా అని మాటికి ప్రియరి అంటారు. ఒక్కసారి ఆ పరమాత్మను భక్తితో కొలిస్తే మోక్షము అని అన్నప్పుడు ఎన్నిసార్లు ప్రియరి అని అంటారు. ఆ హిరణ్యకశిపుడు సాక్షాత్ ఆ నృసింహ రూపంలో ఆ పరమాత్మ ప్రత్యక్షమాయ కదా. చిన్న పిల్లవాడిని తండ్రి ఎట్లా ఎత్తుకుంటారో అట్లా హిరణ్యకశిపుని ఎత్తుకొని తొడల పైన పెట్టారు. తన పుత్రులను తొడల పైన తండ్రి ఎత్తు పెట్టుకుంటారా వాని మోక్షి తండ్రి అంటే వాని రుద్ర రాక్షస శరీరాన్ని పోగొట్టి వానికి దేవత్వాన్ని ప్రకాశించలేదా? వైరము ద్వారా వానికి మోక్షి. కంసుడు అశరీర వాణి యొక్క వాక్కును వినేట ఆ దినము నుంచి ఒకే రీతిగా భయం అంట కంసుడు. అదిగో కృష్ణుడు వచ్చా నన్ను చంపుతాడు అని పండుకున్నోడు లేస్తా ఉంటాడు. ఫోన్ చేసేటప్పుడు అన్నములో కృష్ణుడు కనపడతా ఉన్నాడు, పప్పులోన చారులోన కనిపిస్తా ఉన్నాడు, క్రింద పైన పంచభూతాల్లోన అన్నిట్లోనే కనిపిస్తా ఉన్నాడు. అన్నిట్లో కనిపిస్తా ఉన్నాడు. కృష్ణ అంటా ఉన్నాడు. మరి ఇంతకంటే ఇంకేం కావాలి? ఇంక కృష్ణుడే వచ్చే వానికి జన్మ దించేదని ఇచ్చినా లేదా? ఇచ్చినా. కావున శిశుపాలని కానీ అంతే కదా, శిశుపాలని కూడా చక్రాయుధాన్ని ప్రయోగించి మోక్ష మీరేదా పరమాత్మ. కావున మనము పరమాత్మను వైరము ద్వారా శత్రుత్వాన్ని వహించి కూడా మనం పరమాత్మను సాక్షాత్కారం చేసుకోవచ్చు అనే 2 మార్గాలు. ప్రేమ మార్గమున పరమాత్మను సాక్షాత్కరించుకోవచ్చును, లేదా వైర మార్గమున పూని అయినా మనము మోక్షాన్ని సంపాదించుకోవచ్చును అని మనకు భగవద్గీత, ఇతిహాస, పురాణాలు ఇన్ని రకాలైనటువంటి భక్తి యొక్క ప్రకారాలు. ఇదంతా అంటే సకామ భక్తి నుంచి వైర భక్తి వరకు ఉండే ఈ ప్రకారములన్నింటిలోనే అన్ని రకాలైన భక్తి విధానాలు దీనిలోనే అంతర్గతము. ఇన్ని రకాలైన భక్తి విధానాల్లోన ఒక విధానాన్ని మనము అనుష్ఠానంలో పెట్టుకుంటే
ఆ పరమేశ్వరుని యొక్క కృప వల్ల మనకు అభ్యుదయము నిద్రేస్తూ సకల శుభములు లభిస్తాయి.